జిల్లా అధ్యక్షులు, సభాధ్యక్షులు జిల్లా అడిషనల్ జడ్జి శ్రీ గోవిందరావు గారు, జిల్లా ఎస్పీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు, మిసెస్ తిరుమలరావు గారు, పాండి ఉమేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ బాలకృష్ణ గారు, సభకు విచ్చేసిన అధికారులు, అనధికారులు, మా పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది, ఈరోజు మీ ముందు నుంచుని మాట్లాడాలంటే నా మనసులో ఎన్నో భావాలు ఉన్నా వాటిని చెప్పడానికి నా గొంతు పెరగట్లేదు. ఎన్నో సామాన్యమైన పనుల్ని ఎంతో గొప్పగా చిత్రీకరించి జిల్లా ప్రజలు మీరందరూ కూడా నా గురించి ఎంతో మంచిగా గొప్పగా చెప్పారు, నాకు ఎంతో గౌరవం ఇచ్చారు, నన్ను ఎంతో అభిమానించారు. నాకు ఆలోచిస్తే ఎందుకా అని ఆలోచిస్తే నాకు దానికి సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే నేను జిల్లాకు వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేసినా కూడా దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. నాకు అనిపిస్తుంది అది నేను చేసిన పనులు గొప్పతనం కాదు, ఎప్పుడో ఈ జన్మలో నేను చేసిన అదృష్టానికి దానివల్ల మీరంతా నన్ను ఎంతగా అభిమానిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ జిల్లాలో వివిధ శాఖల అధికారులు కూడా ఎప్పుడూ కూడా నేనేం అడిగినా నా మీద అభిమానంతో ఎప్పుడు కాదనకుండా నాకు సహకరించారు. అలానే ప్రజలు కూడా ఎప్పుడు నేను ఏ పని చేసినా కూడా వారు ఆ పనిని సహృదయంతో స్వీకరించారు. అంటే నేను పని చేసినప్పుడు కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ప్రజలు ఎప్పుడు కూడా అలాంటి పొరపాట్లని వాటిని ఎంతో ఉన్నత మనసుతో వాటిని మర్చిపోయారు. మేము చేసే మంచి పనులు మాత్రమే గుర్తించారు. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి, జిల్లా అధికారులకి, అలానే నేను చేసిన ప్రతి పనిని ఎత్తి చూపించిన ఈ జిల్లా ప్రెస్ వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మా పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది విషయానికి వస్తే వారందరూ ఎప్పుడు కూడా నేను ఏ పని చెప్పినా కూడా తిరిగి ఆలోచించకుండా మంటల్లో దూకమన్నా కూడా దూకుతాం అన్నారే కానీ ఎవరు కూడా కాదు అని అనలేదు ఇప్పుడు వరకు. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను మా కానిస్టేబుల్స్, మా ఆఫీసర్ల యొక్క రుణం నేను ప్రాణం ఇచ్చినా కూడా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే మొన్న నా బదిలీ అన్నప్పటి నుంచి మా వాళ్ళందరూ, అలానే మా లైన్స్లోని లేడీస్ అందరూ కూడా ఎంతో బాధతో నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది వీరందరి కోసం నేను చేసింది కొద్దిగైనా కూడా వీరందరూ నా కోసం ఎందుకు ఇంతగా నన్ను అభిమానిస్తున్నారని నాకు, అంటే ఇంత అభిమానానికి నేను అరుణాన్ని నాకు ఎంతో బాధ కలిగింది. అంటే నేను ఈ జిల్లా వదిలి వెళ్ళినా, ఇంకెక్కడ ఉద్యోగం చేసినా కూడా ఇటువంటి అభిమానం, గౌరవం నాకు దక్కవు. ఈరోజు మీతో పనిచేసిన ఇన్ని రోజులు నా జీవితాంతం నేను గుర్తుంచుకుంటాను. మీ అభిమానం, మీ గౌరవం నేను అన్నడూ మర్చిపోలేదు. మనసులో ఎన్నో భావాలు ఉన్నా ఇంత మించి నేను చెప్పలేను. కడప జిల్లా పోలీస్ ఫోర్స్ అంతా